కడప జిల్లాలో సాక్షి రిపోర్టర్ల బృందంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద సాక్షి రిపోర్టర్ శ్రీనివాస్, రాజారెడ్డి, కెమెరామెన్ రాములపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దాదాపు 50 మంది ఈ దాడిలో పాల్గొన్నారు. దాడిలో జర్నలిస్టులకు గాయాలయ్యాయి. చొక్కాలు చించి మరీ దాడి చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. 2 రోజులుగా కడప జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం నడుస్తోంది. అయితే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఎవరు నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి, జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి కనుసన్నల్లోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఈ ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే ఎలాంటి పన్ను బకాయిలు లేనట్టుగా నో డ్యూ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. అలా సర్టిఫికేట్ తెచ్చిన వాళ్ళకి మాత్రమే నామినేషన్ వేసేందుకు అర్హతగా అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే నో డ్యూ సర్టిఫికేట్ల కోసం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులు వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. నిన్న బీటెక్ రవినే స్వయంగా ఇలాంటి సర్టిఫికేట్ను వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నో డ్యూ సర్టిఫికేట్ను చించి పారేశారంటూ సాక్షి టీవీలో కథనాన్ని ప్రసారం చేశారు. దాంతోనే ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు ఏకంగా వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద సాక్షి జర్నలిస్టులపైన దాడి చేసినట్టుగా చెబుతూ ఉన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించారు. మేము పదే పదే కలెక్టర్కు, ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నా సరే వాళ్ళు ఏమాత్రం స్పందించడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల తీరు వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, మీరు సాల్వ్ చేయండి అని కోరినా కూడా వినలేదు. ఈ నో డ్యూ సర్టిఫికేట్ అన్నది ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాల్లో ఇచ్చేలా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ దాన్ని కాదని మొత్తం సెంట్రలైజ్ చేసి ఒక మండలానికి సంబంధించి మొత్తం తహసీల్దార్ కార్యాలయంలోనే నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చేలాగా ఒక నిబంధన పెట్టుకున్నారు. అక్కడికి తహసీల్దార్ కార్యాలయం వద్దకు వైసీపీ సానుభూతి పరులు ఎవరైనా వెళ్తే అక్కడే మాట వేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కవరేజ్ చేసేందుకు వెళ్ళిన సాక్షి జర్నలిస్టులపైన కూడా ఈరోజు దాడి చేశారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. అయితే బీటెక్ రవి, జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి కనుసన్నల్లోని ఈ వ్యవహారం మొత్తం నడుస్తోందని అయితే వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపైన కలెక్టర్కి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ కూడా మరోసారి లేఖ రాశారు. దీనిపైన ఫిర్యాదు చేసేందుకు కూడా జర్నలిస్టులు సిద్ధమవుతున్నారు. ఈ దాడిని పలువురు జర్నలిస్టు సంఘాలు కూడా ఖండించాయి. తమను చంపేయాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడికి వచ్చారని కూడా గాయపడిన జర్నలిస్ట్ శ్రీనివాస్ చెబుతూ ఉన్నారు. తమ పైన కర్రలు, రాళ్లతో పాటు కెమెరా స్టాండ్లను తీసుకొని మరీ దాడి చేశారని శ్రీనివాస్ వివరిస్తున్నారు. ఇది ముమ్మాటికి తమను హత్య చేయడానికి చేసిన ప్రయత్నమే కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన దాడి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని దాడికి గురైన జర్నలిస్ట్ శ్రీనివాస్ కూడా డిమాండ్ చేస్తున్నారు.